ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ప్రతిమా, అవేం మాటలమ్మా? నిన్నందు తల్లిని, నీకత్తయ్యనే. నీ బాధ నేను అర్థం చేసుకున్నానమ్మా, కాబట్టే నీకు సపోర్ట్ చేశాను. సపోర్టా? సపోర్ట్ ఎక్కడుందత్తయ్యా? డాక్టర్ ఆ మేఘన పక్కనుంటే కోలుకుంటాడు అన్నప్పుడు మీరు కూడా నన్ను పక్కకు తప్పుకోమన్నట్టు మౌనంగా ఉండిపోయారు. అది సపోర్ట్ చేయడమా అత్తయ్యా? నేను మౌనంగానే తప్పుకున్నానత్తయ్యా. అక్కడ డాక్టర్లు, స్టాఫ్, మీరు అందరూ ఆ మేఘన వల్లే నందు కోలుకుంటాడని నమ్మిన ఆ క్షణం బాధతో ఈ గుండె ఆగినా నేను ప్రేమించిన నందు గుండె కొట్టుకుంటే చాలు అని తప్పుకున్నానత్తయ్యా. ఆ మేఘన, ఆ పిల్లలు, డాక్టర్లు, మీరు అందరూ ఏమైనా చేయండి, నా నందు బ్రతకాలి, అంతే. అందుకోసం నేనిప్పుడు జరిగిన దూరం సరిపోదు అంటే ఇంకా దూరం వెళ్ళిపోతాను. అది కాదమ్మా. వద్దత్తయ్యా. అక్కడ నందు పక్కన ఒంటరిగా నిలబడలేక, వెలివేసిన చూపులు తట్టుకోలేక ఇలా చాటుగా దాక్కున్నాను. నన్ను బయటికి పొమ్మంటారా? వచ్చి విధి లేక, సిగ్గు లేక అక్కడ మనసు చంపుకొని నటించమంటారా? చెప్పండి అత్తయ్యా, చెప్పండి. ఏం చెప్పనమ్మా? నిన్ను నిలదీద్దామని వచ్చాను. నీ ప్రశ్నలకి నిలబడలేక వెళ్ళిపోతున్నాను. మన బిడ్డ సైకో అనుకున్నాం, కానీ ఇంత సెంటిమెంట్లేంటే? ఇంత పిచ్చిగా ప్రేమిస్తున్న మన బిడ్డకు మనం అండగా నిలబడాలి, నిలబడాలి, నిలబడాలి. ఆది, ఇది వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా. చూడు, ఈరోజు మ్యాజిక్ చేస్తా, మీరందరూ షాక్ అవుతారు. హాయ్ చిల్డ్రన్, ఏంటి దాస్తున్నారు? ఏం లేదు. ఏం లేదంటున్నావు, వెనకాలేదో దాస్తున్నావు. రేయ్, డాక్టర్ అడిగినప్పుడు చెప్పాలి కదా. నెమలిపించం డాక్టర్. ఆది, అలాంటివన్నీ ఇక్కడికి ఎందుకు తెచ్చావు? నువ్వు వెళ్ళి బయటుండు, నేను కాసేపట్లో వస్తాను. అమ్మా, ఆది స్పైడర్ మ్యాన్ ని నిద్ర లేపుతాడంట, అందుకే నెమలి పింఛం తీసుకొచ్చాడు. రేయ్, డాక్టర్లు నందు కోసం ఇంత కష్టపడుతుంటే మీ పిచ్చాట్లేంటి? సారీ డాక్టర్, పిల్లలు కదా. నో 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 నో, ఇట్స్ ఓకే. నందు స్పృహలో లేకున్నా సబ్ కాన్షియస్గా మీ మాటలు వింటున్నాడు, రియాక్ట్ అవుతున్నాడు. ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేశాం కదా. హాస్పిటల్ అనే ఫీల్ ఎప్పుడూ కూడా సఫికేటింగ్గా ఉంటుంది. ఇలా ఇంటి ఫీలింగ్ కలిగితే మంచిదే. మీరు ఓకే అంటే నేను మ్యాజిక్ స్టార్ట్ చేస్తా. ఆది, నువ్వు బయటికి వెళ్ళు. వద్దు, వాడేం మ్యాజిక్ చేస్తాడో చేయని, కానివరా నీ మ్యాజిక్.
Spider-Man, Spider-Man, wake up, Spider-Man, Spider-Man. Spider-Man, 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 wake up, Spider-Man. Spider-Man, Spider-Man, wake up. Spider-Man, Spider-Man, wake up. Spider-Man. కదిలేడ్రా, కదిలేడు. రే మళ్ళీ చెయ్యి, చెయ్యి. Spider-Man, Spider-Man, wake up. అమ్మా బస్ కదలేడు, వదిన బస్ కదలేడు. బాబు నందు, వెల్కమ్ వెల్కమ్ మై డియర్ బార్బీ. నా దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాక అప్పగించిన ఫస్ట్ జాబ్ ఇది. నాకు నువ్వెలాంటి న్యూస్ చెబుతావా అని ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నాను. కమ్ ఆన్, వాట్ యు గాట్ ఫర్ మీ? ఐ వెంట్ టు హాస్పిటల్ యాజ్ యూ ఆర్డర్. అక్కడ నేను అబ్జర్వ్ చేసిన మ్యాటర్ హైలైట్స్. పిల్లలొచ్చారు, నెమలి పింఛన్ తెచ్చారు. మేఘన పిల్లలు ఒక ట్రిక్ అప్లై చేశారు. నందు బాడీలో మూమెంట్ వచ్చింది. మేఘన, సులోచన, పిల్లలు అందరూ హ్యాపీ. వరల్డ్ కప్ విన్నింగ్ మూమెంట్లా సెలబ్రేట్ చేసుకున్నారు. Shut up! You bloody witch! Shut up! This is the first work I've given to you. You bat! Very, very bad news for me. అందుకే నిన్నలా తిట్టాను. సారీ. ఇది చాలా అపశకునం, బట్ నేను నుంచుకుంటాను. ఎందుకో తెలుసా? నీకు ఏ ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ లేవు, చూపించవు. దట్ ఈస్ వై ఐమ్ చూసింగ్ యూ. ఓకే, బ్యాడ్ జాబ్. నందు కదులట. కదిలించింది. మేఘన కదిలించింది. అంత గొప్ప ప్రేమ ఆ మేఘనది? తన దగ్గరికి వస్తే హార్ట్ బీట్ బెటర్ అవుతుందా? చేతితో తాకితే, నోటితో ఊపిరి ఊదితే కదిలిపోతున్నాడా?
రేపు కిస్ ఇస్తే లేచి కూర్చుంటాడా బార్బీ ఆ నందుగాడు? అసలు దాని దగ్గర ఏ స్పెషాలిటీ ఉందని దాన్ని అంతగా ప్రేమిస్తున్నాడు బార్బీ? మేఘనాన్ని ప్రేమించే నందు పైకి లేస్తే ఆ మేఘనాన్నే లేపింది అని తెలిస్తే వాడు ఇంకెంత ప్రేమిస్తాడు? వాడితో పాటు ఆ సులోచన కొడుకుని బ్రతికించిందనే కృతజ్ఞతతో ఇంకెంత బాగా ఆదరిస్తుంది. ఇదే జరిగితే I can't dare imagine her expression. ఆ మేఘన మొహంలో ఆ ఎక్స్ప్రెషన్ చూడడం కన్నా నేను చచ్చిపోవడం బెటర్ బార్బీ. నో 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 అసలు నేను ఇలా ఆలోచిస్తున్నాను ఏంటి బార్బీ? నేను చచ్చిపోతే దాన్ని ఏడిపించేదెవరు? Arohi, be positive. I will make her faith negative. Barbie, ekala దూరంగా fight వద్దు. Let's go close to them. వాళ్ళకి దగ్గరగా వెళ్దాం. ఆ సంతోషాన్ని ఆనందాన్ని దూరం చేద్దాం. Barbie, now you can open your bloody mouth and say yes to me. Yes, ma'am. I like your character and expression. సారీ నందు, ఐమ్ సారీ. నేనే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చాను. నువ్వు మళ్ళీ మామూలు మనిషిలా మారి లేచి నిలబడితేనే తప్ప నన్ను నేను క్షమించుకోలేను. నందు, నేను సంతోషంగా ఉండడమే కదా నువ్వు చూడాలనుకుని తప్పించేవాడివి. ఇప్పుడు చూడు, నేను నీ కోసం ఏడుస్తున్నాను. నేను తిరిగి నవ్వడం కోసమైనా నువ్వు కళ్ళు తెరువు నందు. లేచి నిలబడు ప్లీజ్. నేను నిన్ను వెంట తెప్పించుకొని చాలా ఏడిపించాను. నువ్వు ఏ తప్పు చేయలేదన్నా పట్టించుకోలేదు. అప్పుడు అలా ఏడిపించానని ఇప్పుడు ఇలా నన్ను ఏడిపిస్తున్నావు, అంతే కదూ? లేదు లేదు, నా నందు అలాంటి వాడు కాదు. సరదా కోసమైనా నీ మేఘనని ఏడిపించావు కదూ. సారీ, ఇంకెప్పుడు ఇలా సరదాకి కూడా నిన్ను తప్పు పట్టను. ఐమ్ సారీ నందు, ఐమ్ సారీ. మేడం, ఇది మీకెవరో ఇవ్వమన్నారు. డియర్ మేఘనా, నువ్వెంత ఇబ్బందుల్లో ఉన్నావో, ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నావో నాకంతా తెలుసు. మీ నందు మీద పడ్డ నిందలు నిజం కాదు.
అసలు ప్రతిమతో జరిగింది పెళ్ళే కాదు. మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో సులోచన గారికి ఈ నిజం తెలిస్తే మీకు నందు గారికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని తెలుసు. అందుకే మీకు సహాయం చేయాలని హాస్పిటల్ కేఫ్లో మీకోసం వెయిట్ చేస్తున్నాను. ప్లీజ్ కమ్. ఎవరి లెటర్ రాశారు? నాకెందుకు సాయం చేయాలనుకుంటున్నారు? ఆ డాక్టర్ లెటర్ రాశారా? కాదు కాదు, ఇదెవరో వేరే వ్యక్తి అయి ఉంటారు. ఎవరైతేనే ప్రతిమ చేసిన మోసం అత్తయ్య గారికి తెలిస్తే చాలు. ఆమెకు నా పైన నీ పైన అపార్థం తొలగితే చాలు నందు. నేను ఇప్పుడే వస్తాను. ఏంటి టెన్షన్ పడుతున్నా? అది కాదు మేడం, కేవలం ఇంజెక్షన్ సెలైన్ బాటిల్లోకి ఎక్కించడానికి నాలాంటి వాడు ఎందుకు మేడం? మీ మాట వినే సిస్టర్స్ ఉంటారు కదా. ఉన్నారు, కానీ ఆ సిస్టర్ ఈ పని చేయడానికి భయపడింది. ఈ ఇంజెక్షన్ అతని బాడీలోకి వెళ్తే అతని బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతుంది. భయపడకు, ఆల్రెడీ బాడు క్లాట్తో స్పృహ లేకుండా పడున్నాడు. ఈ మధ్య కొంచెం కదిలాడు. మళ్ళీ కదలకుండా అలాగే పడుకోవాలని ఈ ఇంజెక్షన్ ఇస్తున్నా. హాస్పిటల్ కదండి, సీసీ కెమెరాలు ఉంటాయి, దొరికిపోతామేమో. సిస్టర్ ద్వారా సెక్యూరిటీ కుర్రాడ్ని మేనేజ్ చేసి అవి పని చేయకుండా ప్రాబ్లం ఉన్నట్టు నిన్ను రాత్రి నుండి అరేంజ్మెంట్స్ చేశాను. సో జస్ట్ నువ్వు వెళ్ళి ఇంజెక్షన్ ఇచ్చి వచ్చి, ఈలోగా ఆ మేఘన వస్తుందేమో నేను అబ్జర్వ్ చేస్తుంటాను. కాల్ ఆన్ చేసుకుని లైన్లో ఉండు, గైడ్ చేస్తుంటాను. హలో, వినపడుతోంది కదా? వినపడుతుంది మేడం. ఓకే, త్వరగా పని ముగించేద్దాం, పద. ఓకే మేడం. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఈ లెటర్ మీరే రాసారా? నేను రాయలేదండి. ఒకసారి చూడండి. లేదండి, నేను రాయలేదు. ఏమండి, మీరేమైనా రాసారా? నేను రాయలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఈ లెటర్ మీరేమైనా రాసారా? లేదండి, నేను రాయలేదు. మీరు లేదండి. ఎవరై ఉంటారు? ఏమండి, ఈ లెటర్ ఏమైనా మీరు రాసారా? లేదండి, నేను రాయలేదు. మీరేమైనా ఈ లెటర్ రాసారా? లేదండి, నేను రాయలేదు.
ఓకే వెళ్ళు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. శ్రీ నువ్వు నోరు తెరవకు, విషయం తెలిసిపోతుంది. జస్ట్ సైకిల్తో మేనేజ్ చెయ్యి. ఏంటి డాక్టర్ చూస్తున్నారు? వీడేదో చేస్తున్నట్టున్నాడు. ట్రై ఏం చేస్తున్నావురా? అదేమిటి డాక్టర్, రిపోర్ట్స్ చూడాలా? డ్రే నిన్నేం చెయ్యొద్దని చెప్పాను కదా. యూ నీడ్ ఎనీ హెల్ప్ డాక్టర్? ఇంజెక్షన్ నేను చేస్తాను. రే వద్దురా, తను గనక ఇంజెక్షన్ చేసిందంటే కుంపలు అంటుకుంటాయి. ఏమైందిరా, ఇంజెక్షన్ ఇచ్చావా? ఇది ఎలాగండి ఇచ్చేది? బుద్ధి లేని వెదవా, ఇంజెక్షన్ ఇవ్వడం రాదా నీకు? యూ బ్లడీ రాస్కల్, నీ వల్ల మొత్తం ప్లాన్ స్పాయిల్ అయ్యేలా ఉంది. గివ్ ఇట్ టు మీ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.